హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు మంచి మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక 2 సపోటాలని పైన తొక్క తీసి పెట్టుకుంటున్నాను. అలాగే చక్కెర దోసకాయని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక యాపిల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కావాలంటే ఇందులో బనానా కూడా, అరటిపండు కూడా యాడ్ చేయాలి. బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఒక అరటిపండుని కూడా దీంట్లో మిక్సీ పట్టుకోండి. లేదంటే అరటిపండుని స్కిప్ చేసి ఈ ఫ్రూట్స్ని మాత్రమే మిల్క్ షేక్గా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోకి చక్కెర బదులుగా ఒక స్పూన్ హనీని వేసుకుంటున్నాను. తేనె వేయడం వల్ల షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ పాలను వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు గ్లాస్లోకి వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ని మీ దగ్గర ఏమి ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.